నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వరుణ్. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్‌ని నెల్లూరు నుంచి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నోటి క్యాన్సర్లు. నోటి క్యాన్సర్లు అవి మేల్ పాపులేషన్లో అంటే మగవాళ్ళ పాపులేషన్లో ఇండియాలో నెంబర్ 1 క్యాన్సర్స్. ముఖ్యంగా ఈ నోటి క్యాన్సర్లు ఎందువల్ల వస్తాయి? ఎందువల్ల అంటే మెయిన్గా టొబాకో చూవింగ్ అంటే తంబాకు, ఖైనీ, గుట్కా లాంటి పదార్థాలు నవలటం వల్ల, అవి నవిలి బొగ్గులో పెట్టుకోవడం వల్ల ఇవి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. అవి కాకుండా దాంతోపాటు ఆల్కహాల్, మందుతో కూడా దాన్ని తాగడం వల్ల ప్రత్యక్షంగా అది క్యాన్సర్ కాజ్ చేయకపోయినా ఈ టొబాకోలో ఉన్న కాంపౌండ్స్ ఏవైతే నైట్రోజనస్ కాంపౌండ్స్ ఉంటాయో వాటికి ఎడిటివ్గా పనిచేసి వాటికి ఇంకా త్వరగా క్యాన్సర్ కాజ్ చేసే ఈ కాంపౌండ్స్ వాటిని తయారు చేస్తుంది. అప్పుడు ఇంకా క్యాన్సర్స్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవి ముందుగా ఎలా కనబడతాయి? నోటి క్యాన్సర్ వల్ల లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తెల్ల ప్యాచ్లు కానీ, లేదంటే ఎరుపు రంగులో ప్యాచెస్ కానీ, లేదంటే దీర్ఘకాలికంగా ఉండే పుండ్లు కానీ, మానకుండా ఉన్న పుండ్లు కానీ. ముఖ్యంగా దీర్ఘకాలంగా పుండ్లు అని అన్నప్పుడు ఎంతకాలం పుండు మానకుండా ఉండడం అంటే అట్లీస్ట్ 3 వీక్స్, కనీసం 3 వారాలు. కనీసం 3 వారాల పుండ్లు మానకుండా ఉన్నట్లయితే అది మనం ఒకసారి దాన్ని బయాప్సీ చేసి చూసుకుని అది క్యాన్సరా కాదా అని చెప్పేసి మనం నిర్ధారణ చేసుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. దాని తర్వాత ఇంకా పళ్ళు లూజ్ అవ్వటం, దానికి ఆనుకుని ఏదైనా అది ఎవరన్నా ఈ టొబాకో చూవింగ్ అలవాటు ఉన్నవాళ్ళు, అంటే ఈ ఖైనీ గుట్కా వేసుకునే వాళ్ళకి నోట్లో చిన్న చిన్న పుండ్లు పడడం సహజంగా కనబడుతూ ఉంటుంది. ఆ పుండ్లు ఆనుకుని ఉన్న పళ్ళు త్వరగా లూజ్ అయిపోవడం, అలాంటివన్నీ ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అది కాకుండా చెవి నొప్పి రావటం. చెవి నొప్పి ఎందుకు వస్తుంది అంటే మామూలుగా నోటుకున్న నరం అది ఒకటి చెవికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా పుండ్లు లేదంటే క్యాన్సర్ అవి ఇరిటేట్ చేయడం వల్ల మనకి చెవి నొప్పి కూడా వస్తుంది. అలా కొంతమంది చెవి నొప్పితో వస్తూ ఉంటారు. ఇంకొంచెం కొంతమంది తినడానికి, నవ్వడానికి, మింగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొంచెం ఆ పుండ్ల నుంచి అదేంటిది అప్పుడప్పుడు రక్తం కారటం లాంటిది ఉంటుంది. ఇంకా కొన్ని మెడలో గడ్డలతో వస్తూ ఉంటారు. సో ఇలాంటి ఎప్పుడన్నా మనం ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అదేంటిది వెంటనే డాక్టర్ని కలవటం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇవి క్యాన్సర్కి ముఖ్యంగా సూచించే సిమ్టమ్స్. గొంతు మారిపోవటం, కొంతమంది స్మోకింగ్ చేసే వాళ్ళలో మనకి ఈ గొంతులో ఉన్న క్యాన్సర్లు బయటకు కనబడవు. వాళ్ళకి ఏంటంటే వచ్చే సిమ్టమ్స్ మింగడానికి కష్టపడటం కానీ, లేదంటే వాళ్ళ గొంతు మారిపోవటం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఇది ఎంత బర్డెన్ ఉంది అని అంటే మన ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపుగా 14 లక్షల మంది ఈ నోటి క్యాన్సర్కి గురవుతున్నారు. దాదాపు 75,000 మంది ఈ నోటి క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. ఇది మన ఇండియా స్టాటిస్టిక్స్ గ్లోబకాన్ డేటా. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? దీన్ని ఐడెంటిఫై చేశారు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చారు, చేస్తే దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇలాగ డౌట్ఫుల్గా ఉన్న ఏదన్నా అదంటే పుండ్లు కానీ, లేదంటే గడ్డలు కానీ, మెడలో గడ్డలు కానీ ఉంటే ముందు బయాప్సీ తీసి మనం చూసుకోవాలి. బయాప్సీ తీసుకున్న తర్వాత దానిలో మనకి ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదని చూస్తారు. చూసిన తర్వాత క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్, దాని ప్రకారంగా ఇది ఏ స్టేజ్లో పేషెంట్ మనకు వచ్చాడు దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. స్టేజ్ 1, 2, 3 దాకా మనం సర్జరీ చేయొచ్చండి. స్టేజ్ 1 సర్జరీ ఒకటి సరిపోతుంది అండ్ ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. స్టేజ్ 2, 3 అండ్ 4 వరకు కూడా మనం సర్జరీ చేసుకోవచ్చు. సర్జరీ చేసిన తర్వాత పేషెంట్కి ఆ సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది పేషెంట్కి, లేదంటే కొన్ని పరిస్థితుల్లో కీమోథెరపీతో కలిపి రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మెయిన్గా ట్రీట్మెంట్. ఇది పేషెంట్కి స్టేజ్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్. దీన్ని మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటాం మనం. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే చోట కాకపోయినా అదేంటిది కొంతమందికి కుడి బొగ్గు మీద వస్తే ఎడం బొగ్గు మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఫాలోఅప్ తప్పనిసరిగా వీళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. ప్రతి సంవత్సరం, ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి డాక్టర్కి చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మనం పేషెంట్ ఎప్పుడైతే ఈ గుట్కా, తంబాకు తినడం వల్ల మొదలైన తర్వాత ఒక బుగ్గ ఎంతైతే ఎఫెక్ట్ అయిందో వేరే బుక్ కూడా అంత ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందుకని చెప్పేసి ఒకవైపు క్యాన్సర్ వచ్చిందంటే ఇంకోవైపు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్, లేదంటే నోట్లో నాలుగు కానీ, నాలుగు కింద భాగంలో కానీ, నాలుగు వెనకాల కానీ
అది నోటి పైన కానీ ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంటిన్యూస్ ఫాలోఅప్లో పేషెంట్ ఉండడం ఎంతైనా ముఖ్యమైన విషయం ఇక్కడ. ఇంకొంత పేషెంట్స్ వస్తూ ఉంటారు నోటి క్యాన్సర్తో. వాళ్ళు అంటూ ఉంటారు, సార్ నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు, నెక్స్ట్ నేను తంబాకు గుట్కా కైనీలు ఏమి తినను, కానీ నాకు క్యాన్సర్ వచ్చింది అని అంటూ ఉంటారు. అలాంటి పేషెంట్స్లో మెయిన్గా ఎందువల్ల క్యాన్సర్ వస్తుంది అని అంటే హెచ్పివి వైరస్ వల్ల ఈ నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ఏంటంటే మనకి చర్మం మీద సూర్యుడికాయలు లాంటి పుర్పురికాయలు కాజ్ చేసే వైరస్ అన్నమాట. ఇవి 100 రకాలు ఉన్నాయి. దీనిలో మెయిన్గా క్యాన్సర్ కాజ్ చేసేవి కొన్ని రకాలు ఉంటాయి. లైక్ 6, 11, 16, 18 స్ట్రెయిన్స్ ఉంటాయి హెచ్పివిలో. అలా వేరే స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ కాజ్ చేస్తాయి. ఇవి నోటి క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్లు అండ్ పెనైల్ క్యాన్సర్స్ యూజువల్గా కాజ్ చేస్తూ ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే మెయిన్గా అడ్వర్స్ సెక్షువల్ యాక్టివిటీస్ వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు ఓరల్ సెక్స్లో మోర్ కామన్గా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్గా ఉంటాయి. అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎక్కువ మంది సెక్స్ పార్ట్నర్స్ ఉండడం వల్ల కూడా ఈ క్యాన్సర్ హెచ్పి ఇన్ఫెక్షన్ గురవుతారు. హెచ్పి ఇన్ఫెక్షన్ గురై దాని ద్వారా నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని నివారించడం ఎలా అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ వస్తుంది. మెయిన్గా మన ఇండియా ప్రోటోకాల్లో ప్రస్తుతానికి ఆడవాళ్ళకు మాత్రమే వ్యాక్సినేషన్ చెప్పారు. ఇది ఫారెన్లో కూడా యంగ్ బాయ్స్ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ అంటే పెళ్లి కాక ముందు ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఎంతైనా ముఖ్యం. చేయించుకుంటే ఈ ఇన్ఫెక్షన్ మనం నివారించవచ్చు, ఈ నోటి క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. దీంతోపాటు సర్వైకల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం కొంత శాతం వరకు. Like and subscribe Eagle Health and Beauty.